నోట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్ లా కరిగిపోయి బిస్కెట్లు పావు గంటలో మీ అందరి కోసం. హాలిడేస్ లో రోజంతా ఇంట్లో ఉండే పిల్లలకి కేకులు, ఐస్ క్రీమ్లు, బర్గర్లు ఎన్ని ఇచ్చినా తింటారు. కాకపోతే రోజు అవి తినడం వల్ల ఆరోగ్యం పోతుంది కదా. వాటన్నింటిని తలదన్నేటువంటి బిస్కెట్లు జస్ట్ పావు గంటలో. పిండి బాగా కలుపుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక పళ్ళెము లేదా బేసిన్ తీసుకోవాలి. నేను పళ్ళెం తీసుకుని అందులో 3 కప్పులు గోధుమ పిండి వేసుకున్నాను. ఈ పిండిలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిపిన తర్వాత అందులో 2 కప్పులు పంచదార వేసుకొని పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కిందన కొంచెం పిండి వేసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. కాకపోతే బిస్కెట్లకి ఎంత దర్శగా కావాలో అలా ఒత్తుకొని చాక్ తో చిన్న స్క్వేర్ పీసెస్ లా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తగా ఉంటుందని స్కేల్ తో ఈ విధంగా ట్రై చేశాను, బాగా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పీసెస్ వేసుకుని వేపుకోవడమే అండి. బాగా చల్లారిన తర్వాత ఈ బిస్కెట్లు చాలా బాగుంటాయి. బేకరీలో కుకీస్ కూడా సరిపోవు, అంత క్రిస్పీగా ఉంటాయి. మరి ఇలాంటి బిస్కెట్లు పిల్లల కోసం మీరు కూడా చేస్తారా? కామెంట్ చేయండి.